నువ్వొత్తరమే నిత్తర పాటిత్తర పలుచొక్క మాసం దిగొల్తున్నది ఏనాడైనా చేపలా ఉంది చేప కళ్ళు నెట్టులేదు. ఓహో హాయ్ 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 అన్న లెట్స్ గో. హలో చలో స్టార్ట్. లెట్స్ గో టు యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి. ఎస్ హలో అందరు నిద్ర లేపండి. నా వీడియో ఇంతవరకు చూసారంటే మీకు అర్థమైపోయి ఉంటది మా ప్రయాణం ఎక్కడికో అనేది. సో మేమైతే యాదగిరిగుట్ట ఇంకా స్వర్ణగిరికి వెళ్తున్నాము. ఈసారి కలిపి నేను ఆ స్వామి వారిని దర్శించుకోవడం 4th టైం అన్నమాట. ఇంటి నుంచి స్టార్ట్ అయ్యే టైంకి క్లైమేట్ చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంది. కానీ కొంచెం దూరం వెళ్ళగానే వామో సూర్యదేవుడు ఫుల్ ఫామ్లో వచ్చేసి వేడిని బాగా పెంచేశారనమాట. ఎక్కడ డీహైడ్రేషన్ అవ్వకూడదని వాటర్ని స్కిప్ చేయట్లేదు. మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకొని చిల్డ్ సోడా కూడా తీసుకున్నాము. ఇంకా ఇంట్లో ఊరబెట్టుకున్న మామిడికాయలు కూడా తెచ్చుకున్నాము. నిజం చెప్పాలంటే మ్యాంగోస్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. అసలు మ్యాంగోస్ నచ్చని వాళ్ళు కూడా ఉంటారా అని అనిపిస్తూ ఉంటుంది. ఫేస్ పై ఎన్ని పింపుల్స్ వచ్చినా పర్లేదు, కానీ మ్యాంగో సీజన్లో మ్యాంగోస్ తినకపోతే ఎలా చెప్పండి. అలా జర్నీ ఎంజాయ్ చేస్తూ ఫైనలీ మన డెస్టినేషన్ యాదగిరిగుట్టకి చేరుకున్నాము. ఇప్పుడు ఆ స్వామి వారిని దర్శించుకోవడానికి మెట్లెక్కుతూ వెళ్తున్నాం అన్నమాట. మేము అక్కడ చేరేసరికి ఆల్రెడీ 4 అయిపోయింది. దర్శనం మాత్రం 5 గంటలకి జరిగింది. ఆ దివ్య సన్నిధిలో దాదాపు 1 గంట పాటు గడిపాము. ఆ అనుభూతి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. అందరితో హ్యాపీగా కూర్చొని అలా ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ అలాగా కూర్చున్నాం అన్నమాట. చిన్న సజెషన్ ఏంటంటే నా వైపు నుంచి ఎవరైనా యాదగిరిగుట్ట వెళ్తే పాసిబుల్ అయితే 4 గంటల ముందే వెళ్ళండి. అది కుదరకపోతే 5 తర్వాత వెళ్ళడం బెటర్. అప్పుడు దర్శనం కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఒక చిన్న బ్రేక్ తీసుకొని స్వర్ణగిరికి వచ్చేసాము. అసలు ఇన్ని బ్రేక్స్ ఎందుకంటే మేము పిల్లలతో ట్రావెల్ చేస్తున్నాం కదండి, వాళ్ళకి టైంకి ఆకలి వేస్తుంది కాబట్టి మధ్య మధ్యలో ఆపి వాళ్ళని ఫ్రెష్గా ఉంచడం బెటర్. వాళ్ళకి టమ్మీ ఫుల్గా ఉంటే ఎంత లేట్ అయినా ప్రాబ్లం ఉండదు. స్వర్ణగిరికి మాత్రం 9 PM ముందే వెళ్ళడం బెటర్, లేదంటే అక్కడ ఉండే బ్యూటిఫుల్ లైటింగ్ని మిస్ అవుతారు. మేము కరెక్ట్ టైంకి వెళ్ళడం వల్ల చాలా బాగానే దర్శనం అయింది. ఇంకో 5 నిమిషాలు కానీ లేట్ అయి ఉంటే మాత్రం ఆ లైటింగ్ ఆ వ్యూ మొత్తం మిస్ అయ్యేటోల్మి. అక్కడికి వెళ్ళగానే మొబైల్ లాకర్లో పెట్టాలి, టికెట్స్ తీసుకోవాలి. ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. మేమైతే టికెట్స్ తీసుకొని వెళ్ళాం అనమాట. కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ముందే వెళ్ళడం బెస్ట్. టెంపుల్ కి ఆపోజిట్ సైడ్ లో ఒక ఉడుపి హోటల్ ఉంది. అక్కడే మా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము. దర్శనం అయిపోయింది, చాలా బాగా జరిగింది. ఇంటి నుంచి రైస్ కూడా పట్టుకున్నాము. బయట ఫుడ్ అలౌ చేయరని బోర్డు పెట్టుంది, కానీ పిల్లలు ఉన్నారని చెప్పగానే ఓకే అన్నారు. పిల్లలు రైస్ తిన్న తర్వాత మేము పూరి కర్రీ ఆర్డర్ పెట్టుకొని హ్యాపీగా డిన్నర్ ఫినిష్ చేసుకున్నాము. లాంగ్ జర్నీ ఉంది కాబట్టి కార్లో పిల్లలకి కొంచెం తినగానే కూర్చుంటే డైజెషన్ అవ్వదు కదా ప్రాపర్ గా. సో ఆడుకోమని చెప్పాము. వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఆడుకుంటూ వాళ్ళ బావ మరదల ఆట చూడండి ఎలా ఆడుకుంటున్నారు. నువ్వేం చేస్తున్నావు కిట్టు? ఇక్కడ చూడండి నా మేనల్లుడు ఏం చేస్తున్నాడో. నేను వెళ్తే ఏ ఎల్లత్తా అక్కడికి పో అనేసి అంటున్నాడు. అలానే వాళ్ళ అక్క కూడా వెళ్తే ఏ పిల్ల పో నువ్వు అనేసి అంటున్నాడు అనమాట. అసలు ఎంత సిగ్గుపడుతున్నాడు చిన్న పిల్లడు. అలా అందరం సంతోషంగా జర్నీ కంప్లీట్ చేసి క్షేమంగా ఇంటికి చేరుకున్నాము. హైదరాబాద్ నైట్ వ్యూ మాత్రం చాలా అందంగా ఉంటుంది. నచ్చిన వాళ్ళందరూ కమెంట్ లో చెప్పండి హైదరాబాద్ నైట్ వ్యూ మీకు ఎలా అనిపిస్తుందో. ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు నా వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి వీడియో నచ్చితే లైక్ ఇంకా షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకో కొత్త వ్లాగ్లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.